लड़के ने लड़की को मार दिया। उसने मार दिया? इसके घर वालों को उसका अंतिम संस्कार करने का मौका तक नहीं मिला। आपको अभी तक जो भी इस केस के बारे में बताया गया है सब झूठ है। హాయ్ ఆల్, ఇప్పుడే మన సోనీ లివ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన బ్లాక్ వైట్ గ్రే లవ్ కిల్స్ అనే సిరీస్ చూసాం. సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, కొంచెం డిఫరెంట్గా ఉంది సిరీస్. అంటే యాక్చువల్గా మీకు ఎవరికైనా మాక్యుమెంటరీ అంటే ఐడియా ఉందా? నాకైతే ఈ సిరీస్ చూసే వరకు అసలు మాక్యుమెంటరీ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ చూసాక తెలుసుకున్నా బాగుంది. అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే ఏం జరుగుతుందని, తెలుసుకున్నాక అర్థమైంది అన్నమాట అసలు మాక్యుమెంటరీ అంటే ఏంటని. నేను మీకు సింపుల్గా మాక్యుమెంటరీ అంటే తెలియని వాళ్ళకి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా డాక్యుమెంటరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ క్రైమ్ని పోలీస్ వాళ్ళు సాల్వ్ చేశారు. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక పర్మిషన్ తీసుకుని ఈ కేసుని మేము ఒక డాక్యుమెంటరీ కింద క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం, అందరికీ దీన్ని చూపించాలి, చెప్పాలి అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఒక పర్మిషన్ తీసుకుంటారు. పోలీస్ వాళ్ళని, విక్టిమ్స్ని, అక్యూజ్ని ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళ చేత మనకి కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి తీసుకుంటారు అన్నమాట. అసలు రియల్గా మనకి ఏం జరిగింది అని వాళ్ళ మాటలతో మనకు చూపిస్తారు. దాంతోపాటు సీసీటీవీ ఫుటేజెస్ కానీ, ఏదైనా పిక్చర్స్ కానీ, వెపన్స్ కానీ అవన్నీ కూడా మనకు చూపిస్తారు అన్నమాట. ఇలా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా ఎండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తారు. అది మనకి డాక్యుమెంటరీ. మాక్యుమెంటరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సేమే, కానీ యాక్చువల్గా దీంట్లో ఉండే క్రైమ్ అనేది మనకి రియల్గా జరగలేదు, అదొక ఫిక్షనల్ స్టోరీ అన్నమాట. డాక్యుమెంటరీకి ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో అదంతా దీనికి కూడా చేస్తే అది మాక్యుమెంటరీ. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలా తీసిన ఒక మాక్యుమెంటరీ సిరీసే ఇది మాట. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు ఒక లిమిటెడ్ సిరీస్. ఈ సిరీస్లో మనకి 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనకి 35 to 45 minutes రేంజ్లో ఉన్నాయన్నమాట. సిరీస్ అయితే చూడండి, బాగుంటుంది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఒక సీరియల్ కిల్లర్ని చూపిస్తాడు. తను ఒక నలుగురిని చంపేశారని చెప్పి మనకు చూపిస్తారన్నమాట. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ కిల్లర్ని పట్టుకోలేకపోతారు. ఒక ఫారెన్ పర్సన్ ఒక అతను వస్తాడనమాట. యాక్చువల్గా తను మన సిటిజన్ కాదు. ఈ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేయాలి అనుకుంటున్నా అని చెప్పి పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాడు. దాంతోపాటు ఈ కేసుకి రిలేటెడ్గా ఉన్న అక్యూజ్డ్ ఫ్యామిలీస్ కానీ, విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పోలీస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అసలు కేసు ఏం జరిగింది ఏంటి ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేద్దామని చెప్పి తిను అనుకుంటాడు అనమాట. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ చేశాక తిను నిజాన్ని బయట పెట్టాడా, యాక్చువల్గా సీరియల్ కిల్లర్ అనేవాడు నిజంగానే మర్డర్స్ చేశాడా లేకపోతే తన మీదకి ఫ్రేమ్ చేశారా అన్నది మనకు స్టోరీ అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అలాగే ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. దీంట్లో కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి. ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. మనకి దీంట్లో 5 ఎపిసోడ్స్ అని చెప్పా కదా, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్కి మనకు బుర్రపాడే ట్విస్ట్లు ఉంటాయి. అసలు ఆ స్టోరీ అండ్ ఆ రైటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఉండే కనెక్షన్స్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తారు. ఇంకొకటి ఏంటి తెలుసా, బ్లాక్ వైట్ గ్రే లవ్ కిల్స్ అని టైటిల్ పెట్టారు కదా, దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనేది మనకి క్లైమాక్స్లో ఇస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల మనకి సస్పెన్స్ అనేది బాగా బిల్డ్ చేశారు. అక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్కి ఈ టీం మొత్తం కలిసి పెట్టిన ఎఫర్ట్ని అయితే పక్కా మెచ్చుకోవాలి అసలు. ఎందుకంటే ఇది ఒక మాక్యుమెంటరీ అని చెప్పా కదా, దీంట్లో మనకి ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని చూపించాలి, దాంతోపాటు వీడిని కాకుండా ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి అని చెప్పి ఇంకొక పర్సన్ని పెట్టి ఆ సీన్స్ అన్నీ షూట్ చేశారన్నమాట. అసలు మెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మన రియల్ లైఫ్ క్యారెక్టర్ ఉన్నాడు అనుకోండి, వీడు మర్డర్ చేశాడు, వీరికి ఇంటర్వ్యూ తీస్తున్నాడు అనుకోండి, ఏం జరిగిందని వీడు స్టోరీ చెప్తూ ఉంటాడు. ఆ స్టోరీ చెప్తున్నప్పుడు అక్కడ ఇంకొక పర్సన్ని పెట్టి ఆ స్టోరీ అంతా తీసి మనకు చూపించారన్నమాట. అంటే ఎక్కడ కొలాప్స్ అవ్వకూడదు, వీడియో చేసినట్టు ఉండకూడదని చాలా బాగా చూపించారు. అదైతే నాకు ఎఫర్ట్స్ క్రేజీ అనిపించింది. ఇంకా ఓవరాల్గా సిరీస్ చూడాలా వద్దా అంటే చూడండి. మీకు యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కనుక నచ్చితే ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఒక డాక్యుమెంటరీ కాదు, ఒక మాక్యుమెంటరీ. లేని ఫిక్షనల్ స్టోరీని కూడా వీళ్ళు ఇంత కష్టపడి ఇంతలాగా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. స్టోరీ కూడా బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా అంతే బాగుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఒక ట్రై అయితే ఖచ్చితంగా ఇవ్వండి, మీరు పక్కా మంచిగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.